మంత్రులంట మేము రెచ్చగొడుతున్నామంట, వాళ్ళు రెచ్చిపోద్దంట. మంత్రులకు సలహా ఇస్తున్నాడు. కూటమి మంత్రులారా, వైసీపీ వాళ్ళు మేము రెచ్చగొడుతున్నారు. మేమే రెచ్చగొడుతున్నాం, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. రోజును మేము వెళ్తుంటే అడ్డం పడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. మీరేం మాట్లాడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి సంది. ఉట్టిదే అంత నాటకాలు ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. డైవర్షన్, ఉన్న సమస్యల నుంచి మొత్తం డైవర్షన్, లాకప్ డెత్ నుంచి డైవర్షన్, రకరకాల డైవర్షన్ కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దీని మీద దృష్టి సారించుకోకుండా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రండి, మీరు దమ్ముంటే ప్రభుత్వం ఎలాంటి హత్యలు చేసిందో, దారుణమైన హత్యలు, దాని మీద ఎంక్వైరీకి మీరు సిద్ధమా అంటే ఎంక్వైరీకి సిద్ధం కాదు. సిబిఐ ఎంక్వైరీ వేస్తారంటే వేయరు, సిట్టేస్తారు. సిట్టేసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కలగా పొలగం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను రాష్ట్రంలో భావిస్తున్నాను. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారి చేతుల్లో పెట్టుకున్నారు. జెన్యూన్గా కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చెత్తబుట్టలో పారేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్స్ లేకోకుండా కంప్లైంట్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇది పోలీసుల్ని చూపించి భయపెట్టాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ దిగజారిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానీ వీటిని భగవంతుడు కాపాడాల్సిందే అనేటువంటి పద్ధతిలో ఉంది తప్ప చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదు, పోలీసు యంత్రాంగం నడవడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రం పోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలి, మేధావులు దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఉత్తుత్తి క్యాబినెట్ మీటింగులు పెట్టడం, అసలు విషయాలు లేకుండా కొసర విషయాల గురించి మాట్లాడడం, ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమాలు పోయాయి, అన్నీ పోయాయి. కాబట్టి ప్రజలు దీని మీద ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యక్తిత్వహనాలు మీరు మానుకోండి. మేము వ్యక్తిత్వహనాలు చేసే కార్యక్రమంలో మేము లేము. మేము ప్రజల పక్షాన నుండి పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వం ఎక్సెస్గా ప్రవర్తిస్తే, పోలీసులు ఎక్సెస్గా ప్రవర్తిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమ రూపాన్నిచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని కట్టడి చేసి పోలీస్ యంత్రాంగాన్ని కూడా కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అన్ని విధాలా చేస్తాం. మాలో ఏ విధమైన తేడా లేకోకుండా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ మానేసి క్యాబినెట్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీకు కాలం చెల్లినటువంటి రాజకీయ పార్టీగా మీరు దిగజారిపోతారని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. ఇవాళ కూడా రాలేదా? అందుకే భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఆయన చాలా మీటింగులకు రాడు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. బహుశా చంద్రబాబు చేసేటటువంటి నిర్ణయాలు ఆయనకు నచ్చకరావడం లేదో, లేకపోతే ఒకరోజు వాళ్ళ తల్లిగారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. క్యాబినెట్ మీటింగ్కి ఉప ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఎగ్గొట్టేస్తారు. కారణాలు ఉప ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. దీని మీద రకరకాలైనటువంటి పుకార్లు, రకరకాలైన అనుమానాలు ఉన్నమాట వాస్తవం. వాస్తవాలు మాకు తెలియదు. తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. ఓకే. అంటాడు. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు రెచ్చగొడుతున్నారు? వర్గాలను ఎవరు రెచ్చగొడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు, మొత్తం టోటల్ పోలీసింగ్ అంతా వదిలేసి ఇవాళ మా మీద పడి మీరు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి చేయవలసిన అవసరం మాకు లేదు. బాధితుల తరపున మేము పోరాడతాం. బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా, పోలీసు వికృత రూపం చూపించినప్పుడు, ఎక్సెస్గా ప్రవర్తించినప్పుడు వారికి అండగా ఉంటాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోనటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించేందుకు మా ప్రయత్నాలు అన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అని అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన.
ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి? ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటేనే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా?